సరిగ్గా ఈ రోజుకి 40 రోజులు ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగే తేదీ. ఈ 40 రోజులు కూడా ఈ టైం ఒక అవకాశం ఇస్తుందా? అది కూడా రాజకీయ పార్టీలకి, కూటమిలో ఉన్న పార్టీలకు మాత్రమే. అభ్యర్థుల మార్పులు, ఆల్రెడీ ప్రకటించిన సీట్లు, కొన్ని చోట్ల వస్తున్న యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అనపర్తి కానీ, లేదంటే రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. తంబలపల్లి నుంచి ఇటు మారుస్తారు, లేదంటే జమ్మలమడుగు నుంచి కడప మారుస్తారు, ఇలా ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే టీడీపీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాయా? బీజేపీ అధిష్టానం ఇటువంటి వ్యవహారాల్లో ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇచ్చిన సీట్ల లెక్క మాత్రమే చూసుకుంటుందా? అభ్యర్థుల ఎంపిక మార్పు అంత సులభం అవుతుందా? పొత్తులు అది అంత త్వరగా సాధ్యమయ్యే పనేనా? అదే కనుక జరిగితే ఒక రకంగా ఇద్దరికి హ్యాపీ అన్నా, లేదంటే మళ్ళీ కొత్త ఇబ్బందులు వస్తాయి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జరుగుతున్న ప్రచారం, ఎందుకంటే మార్చి వరకు మనకి తెలియదు కాబట్టి జరుగుతున్న ప్రచారం మళ్ళీ ఇప్పుడు ఏదో తమ్మలపల్లి సీటు వీళ్ళు తీసుకొని టీడీపీ సీటు వాళ్ళకి ఇస్తారు, అనపత్తి మళ్ళీ అంటే ఆల్రెడీ ఆయన యాజిటేషన్ చేస్తున్నారు కాబట్టి నల్లమిల్లి రామకృష్ణ ఆయనకి ఇస్తారన్నది. అలాగే జమ్మలమడుగు, కడప కూడా ఆ సీట్లు కూడా మార్చే ఆలోచన, ఎంపీ స్థానాలు, ఇలాగ కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అది సాధ్యం అవుతుంది అంటే ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కూర్చొని ఒక అండర్స్టాండింగ్ వస్తే అంటే జరగబోయే నష్టాన్ని ఊహించుకొని దాన్ని తగ్గించుకునే కార్యక్రమం ఏమన్నా చేపడతారా? వీళ్ళు అడిగారంట, వాళ్ళు చర్చిస్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఇది చాలా పెద్ద రిస్క్తో కూడిన వ్యవహారం. రకంగా చేయి కాల్చుకునే వ్యవహారం. తేనె తుట్ట కదిలించకుండా ఉంటే బెటర్. అంటే ఆల్రెడీ కదిలించేశారు కదా, అది అయిపోయింది, అది మూసుకుపోయింది. మళ్ళీ తేనె తొట్టను ఒకసారి కదిలించాం, తేనె పీల్చేసుకున్నాం, అయిపోయాక మళ్ళీ తేనె పట్టుద్ది. పట్టాక రెండోసారి వెంటనే కనుక కెలికితే దుప్పట్లో దూరి మరీ కొడతాయి. ఇప్పుడు కెలికితే అంతే అవుతుంది. ఎందుకయ్యా అంటే ఇది బిగిన్ చేస్తే మిగతా అన్ని కూడా మార్చమని వస్తుంది. అడుగుతారు ఖచ్చితంగా. జనసేన స్ట్రాంగ్ గా అడిగినటువంటి చోట్ల వాళ్ళు కూడా రివర్స్ అడగచ్చు. ఇప్పుడు పోతున్న మహేష్ అడుగుతాడు, ఇంకో చోట నుంచి పోటీ చేయించండి అంటారు. అంతే కదా, గెలుగుతారు. అనవసరంగా కెలుక్కోకుండా ఉంటే బాగుంటది. కెలుక్కుంటే వాళ్ళ ఇష్టం. ఇంకొకటి హైయెస్ట్ రిస్క్ ఇందులో పురంధేశ్వరి చంద్రబాబులకు అవుతుంది. ఎందుకంటే చంద్రబాబుని ఇప్పుడు మిగతా చోట్ల ఎక్కడైతే బీజేపీ తీసుకున్న, జనసేన తీసుకున్నటువంటి చోట్ల తిరుపతి వాళ్ళు అడగరా? అవును, ఖచ్చితంగా అడుగుతారు. అట్లాగే ఇదే ధర్మవరం అడగరా? ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పటికే తిరుపతిలో సుగుణమ్మ ఆవిడకి అలాగే ఉన్నారు. ఆ రత్నపాపగా ఆవిడకి మా సీట్ వస్తుంది అనుకున్నారు, ఆవిడకి రాలేదు పాపం. ఉన్నారు, అందరూ ఉన్నారు. మీసాల గీత గొడవ చేస్తుంది ఇవన్నీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనపర్తి సీటు ఇక్కడ ఈవిడికి ఎందుకు ఇబ్బంది అవుద్దంటే పురంధేశ్వరికి, అవును, అక్కడ 2004 నుంచి అనపర్తిలో హైయెస్ట్ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళ ఆ పార్టీ వాళ్ళే ఎంపీగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ భయం ఏంటి? అనపర్తిలో సీట్ల ద్వారా మురళీమోహన్ ఓడిపోయినట్టే, 2014లో కూడా 19లో కూడా ఓడిపోయినట్టే, మనం కూడా దెబ్బతింటామని భయం. ఆ భయాన్ని ఇప్పుడు నల్లమెల్లి ఈమెకి చూపెట్టాడు. ఈమె ఆ భయం కోసం అనపర్తి సీటు మారుదాం అనేటువంటి ఇష్యూ మీద అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 144 సీట్లు తెలుగుదేశం అనౌన్స్ చేసేసి కదా, ఏదన్నా దాచింది ఏం లేదు కదా. ఇప్పుడు అంటే ఆల్రెడీ సిట్టింగ్ సీటుని మార్చాలి కదా. అప్పుడు తంబళ్లపల్లె ఇటు ఇస్తాము అని అంటున్నారు అన్నట్టు. మరి తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేస్తాడు? ఇప్పటిదాకా కొట్టుకున్నాడు, నెంబర్ 1. రెండవది, అదే జరిగితే గనక అప్పుడు అనపర్తిలో ఎవరిని తీసేస్తావు నువ్వు? బీజేపీ అభ్యర్థి ఎవరు? ఒక సైనికుడు, మాజీ సైనికుడు. మొత్తం 16 మందిలో ఇద్దరు సరైన క్యాండిడేట్లు, శ్రీనివాస్ వర్మ, నరసాపురం, అనపర్తి. ఒరిజినల్ బీజేపీ, ఒరిజినల్ దేశభక్తులు, వీళ్ళిద్దరు. ఈ సత్య వీళ్ళందరూ పార్టీ అనుకూలరు, ఇది కాదని చెప్పను నేను. కానీ మెయిన్ పార్టీ సైద్ధాంతిక ప్రాతిపదికన ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ సీటు మారిస్తే రఘురామ కృష్ణరాజు అడగడా? అది మార్చినప్పుడు నాది ఎందుకు మార్చాలి? అదే అడుగుతున్నాడు. మార్చేయడానికి ఇప్పుడు ఒకటి మార్చడం బిగిన్ చేస్తే అన్ని మారుతాయి. ఎందుకంటే ఆయన స్వయంగా ప్రకటిస్తున్నారు, ఆ సీట్ నాదే, చూసుకోండి, ఎప్పుడైనా మార్పు జరగచ్చు అనే ఒక సంకేతం ఇస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. జరిగితే అది జరిగింది అనుకోండి, ఇప్పుడు అది కూడా అడుగుతాడుగా, ఇక రచ్చ బిగిన్ అవుతుంది కదా. అప్పుడు ఇంకెవరికి సెక్యూరిటీ ఉంటది? ఇప్పుడు బీజేపీని ఇప్పటికే తిట్టుకుంటున్నటువంటి వాళ్ళు పురంధేశ్వరిని ఇక తెలుగులో కూడా తిట్టరు. తర్వాత దానివల్ల ఏంటి ప్రయోజనం? కానీ అలాగని ఈ మార్పులు జరగకపోతే
ఓటమి ఖాయం అనే కొన్ని సంకేతాలు, దానివల్ల ఇచ్చిన తక్కువ సీట్లలో కొన్నేనా గెలుచుకోకపోతే ఇంకా ఉన్న పరుగు కూడా పోద్ది కదా. నీ పలుకుబడితో అతన్ని గెలిపించాలి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ల పలుకుబడితో ఎంపీ గెలవడం ఒక ఎత్తు, ఎంపీ క్యాండిడేట్ గెలుపుతో ఎమ్మెల్యే గెలవడం ఇంకొక ఎత్తు. సింపుల్ లాజిక్. కేసీఆర్ నాని ఇంపాక్ట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పడుతుంది. అట్లాగే నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఇంపాక్ట్ అనిల్ యాదవ్ మీద పడుతుంది, ఎంపీ మీద. కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఉంటుంది. అక్కడ నీ ఇంపాక్ట్ అతని మీద పడాలి, అంతే కదా. ఇంకోటి మోడీ ఇంపాక్ట్ పడాలి అక్కడ నీకు అక్కడ లోకల్ క్యాండిడేట్ కొంచెం బలహీనంగా ఉంది, మెయింటైన్ చేయించు. చంద్రబాబుతో చెప్పించి మెయింటైన్ చేయొచ్చు, అక్కడిని కూడా సామాన్యుని బతకనేమో మనం. తెలుగుదేశం ఒక్క రంపచోడవరం ఇచ్చింది, ఇంకెవరికి సామాన్యులకి ఇవ్వలేదే. జగన్ దాదాపు 8 మందికో 10 మందికి ఇచ్చాడు సామాన్యులకి, నువ్వు కూడా ఇవ్వాలి కదా. ఒక్కళ్ళకి ఇచ్చావు, ఆ ఒక్కడిని కూడా తీసేసి డబ్బులు ఉన్నోడిని పెడతాను లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్ ఇస్తాను అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏం చెప్పుకుంటుంది సమాధానం? రెండవది, ఇప్పటికే అషితి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం రైజ్ చేశారు, లెక్కర కుంభకోణంలో ఎన్డీఏకి పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఉంది. ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ లెక్కర కుంభకోణంలో నిందితుడయ్యి అప్రూవర్గా మారినటువంటి ఎవరు మాగంటి రాఘవ తండ్రికి టికెట్ ఇచ్చింది, తద్వారా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. మరోవైపున శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాడే అని చెప్పి ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. రేపు దేశంలో ప్రతి చోట ఏమంటారు, సైనికుడిని మోసం చేశారు, మాజీ సైనికులకి ఇచ్చే గౌరవం ఇదేనా, సైనికుడికి ఇచ్చి వెనక్కి తీసుకున్నారా అనరా? భారతీయ జనతా పార్టీ చెప్పేదే దేశభక్తి. దేశభక్తిలో ఇక్కడ ఏం కావాలి నీకు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ దగ్గర కూర్చుని, అయ్యా మా ఈ సీట్ ఇట్లాగా ఒక సామాన్యుడికి ఇచ్చాం, ఓ సైనికుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది, మీరందరూ కృషి చేయండి అంటే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఒకప్పుడు విజయవాడ సెంట్రల్, మీకు విజయవాడలో చూసుకుంటే విజయవాడ వెస్ట్లో దాదాపుగా 80ల నుంచి, అంటే విజయవాడ కార్పొరేషన్ పుట్టినప్పటి నుంచి మొత్తం విజయవాడలో ఒక్క సీటు బీజేపీ ఎప్పుడు గెలుస్తూ వచ్చేది. అది విజయవాడ 8వ డివిజన్, విజయవాడ 1 టౌన్లోని బ్రాహ్మణ వీధి. బీజేపీ డోగిపర్తి ఝాన్సీ లక్ష్మణి 4 సార్లు గెలిచింది ఆవిడ కార్పొరేటర్. సిటీలో కాంగ్రెస్ గెలిచినా కమ్యూనిస్టులు గెలిచినా ఆ సీటు మాత్రం ఎప్పుడు బీజేపీనే గెలిచేది. ఆమెను తీసి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ సీటు పోయింది. అట్లాగా 4 టర్మ్స్ గెలిచినటువంటి సీటు. అసలు విజయవాడలో అసెంబ్లీకి ఎప్పుడు బీజేపీ గెలవలేదు, కానీ ఉనికంటూ ఉన్నటువంటి సీటు విజయవాడ వెస్ట్. కానీ ఆ రోజున విజయవాడ సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయించారు. ఎందుకు 99లో కేటాయించారు? తెలుగుదేశం పార్టీకి ఏనాడు గెలవలేదు అక్కడ. 83లో గెలిచింది అడుసుమిల్లి జయప్రకాష్ మొట్టమొదటిసారి పార్టీ పెట్టిన టైపు, కమ్మ సామాజిక వర్గం నుంచి. అది కాపులు బలంగా ఉండేటువంటి సీట్ అనమాట. విజయవాడ ఈస్ట్, ఇప్పుడు ఈస్ట్ అంటే గద్దెరామన్, అప్పుడు ఈస్ట్ అంటే ఇదే, ఇప్పుడు సెంట్రల్ అప్పుడు ఈస్ట్ అనమాట. అప్పుడు 99లో అట్లా ఉండేది. అప్పుడు ఆయన దగ్గరికి ఈ నెల్లి ఏం చేశాడంటే, బీజేపీ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు నాయకులు, ఎప్పటి నుంచినో తరతరాలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆయనకి సహకరించేవాళ్ళు కాదు, పైనుంచి దిగుమతి అయ్యాడని. అప్పుడు చివరికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టి, అయ్యా నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, అవతలేమో ఐలాపురం ఓనర్ వెంకయ్య ₹1 కోటి ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో ఆయన. ఈయన దగ్గర అంత పెట్టే, ఆ రోజుల్లో కోటి అంటే ఎక్కువ, 99 అంటే ఆయన ₹1 కోటిన్నర ఖర్చు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా పరిస్థితి ఏంటి ఇట్లాగా, నేనేం 10 లక్షలు కూడా లేదు నా దగ్గర అని చెప్పాడు. అంటే నువ్వు నీ 10 లక్షలతో రోజు నీ వెనకాల తిరిగే వాళ్ళకి భోజనాలు పెట్టుకో, నీ వెనకాల 25 మందో 50 మందినో పెట్టుకుని తిరుగుతూ ఉండు చాలు, దండం పెట్టుకుని, మిగతా సంగతి మేము చూసుకుంటా ఉన్నాం. ఒక్క భారీ బహిరంగ సభ లేదు, కానీ బీజేపీ గెలిచింది. విజయవాడ సెంట్రల్ ఎప్పుడు అది కాంగ్రెస్ కంచుకోవటం అనుకోవాలి, ఎందుకంటే వంగవీటి రంగా గెలిచింది 85లో. అప్పటి నుంచి రంగా, తర్వాత రంగా భార్య రత్నకుమారి, అలా కంటిన్యూగా గెలుస్తూ వచ్చినటువంటి అలాంటి సీటులో 99లో ఇతను గెలిచాడు. అంటే ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్. నువ్వు ఆ మొక్కెళ్ళి ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి అనపర్తి మనకి సైనికుడికి ఇచ్చాం, అధినాయకత్వం ఇచ్చింది అని ఈ అమ్మాయి కూర్చుంటే, ఆయన బట్టికెళ్ళి కూర్చుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దిగుతారు రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ అనపర్తిలో రెడ్లలో ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఉంది, కొంత బలం ఉంది, అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంది. ఓటింగ్ వరకు ఎప్పుడు అడగల, వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్తారు, వాళ్ళకి ఫండింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అనపర్తి రెడ్లు. కాబట్టి ఇక యాక్టివిటీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. అప్పుడు నల్లమిల్లితో మాట్లాడే వ్యవహారం వాళ్ళే చూసుకుంటారు, అవసరం వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు. మాక్సిమం వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసి పెడతారు. అంతే తప్పించి
నాకు అతను సైనికుడు కాబట్టి, మాజీ సైనికుడు కాబట్టి, అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓడిపోతాడు, అతను కనీసం ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేడు కాబట్టి ఓడిపోతాడని నువ్వు అనేటట్టయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పక్కన పిఠాపురంలో కూర్చుని, పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పడాలి కదా అతని మీద, పురంధేశ్వరి ఇంపాక్ట్ పడాలి కదా, మోడీ ఇంపాక్ట్ పడాలి కదా, పోల్ మేనేజ్మెంట్ కి వీళ్ళని అడుగు. అలా కాకుండా వదిలేస్తే ఇంకా అసలు నీకు క్రెడిబిలిటీ ఏంటి పార్టీకి కానీ నాయకత్వానికి కానీ, ఎందుకు ఇంకా అది కదా సమస్య. కానీ ఒకటి అంటే భారతీయ జనతా పార్టీలో ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే మొన్న సీట్ల ఎంపిక లేదంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేశారు, ఢిల్లీ వెళ్ళారు, లిస్టులు పట్టుకెళ్ళారు, ఇంత చేశారు కదా. ఇప్పుడు ఒక రకంగా అధిష్టానం అనౌన్స్ చేసిన సీట్లు ఇవన్నీ, పేర్లు ఇవన్నీ, దాన్ని సింపుల్ గా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వర్ గారు ఇంకొకరు కూర్చొని మాట్లాడి మార్చేస్తాము అంటే హైకమాండ్ ఒప్పుకుంటుందా? మార్చుతామని వీళ్ళు కూడా అంటారని నేను అనుకోవట్లా. వీళ్ళు ఇట్లా అంటున్నారని ప్రపోజల్ ని అధినాయకత్వానికి పంపించి ఓకే చేయించాలి. అవును, అదే అంటున్నాను. అది జరిగిందంటే అప్పుడు ఇది కూడా మాట్లాడిస్తారు రేపు పొద్దున. శ్రీనివాస్ వర్మ గెలవలేడు, రఘురామకృష్ణరాజన్ కూడా. నేను చెప్తున్నాను కదా, తేనె తొట్ట కదిలించకూడదు, కదిలిస్తే మొత్తం అన్ని ఏరియాలు అయ్యి రచ్చ రగిలిపోద్ది. ఇప్పటికీ దాదాపుగా ఇచ్చినటువంటి సీట్లలో ఇప్పుడు జమ్మలమడుగు గెలుస్తాడా ఆదినారాయణ రెడ్డి బీజేపీ జెండా మీదన? అదే కదా, ఎంతవరకు అవకాశం ఉంది అతనికి? సూరి ప్లే కాకుండా అక్కడ సత్యాకి ఇచ్చారు, గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అక్కడ ఆర్ఎస్ఎస్ పనిచేసి పెడుతుంది వాళ్ళకి, సత్యాకి, సిన్సియర్ అతను పార్టీ కార్యకర్త అనేసి. అట్లాగే కొన్ని చోట్ల ఎక్కడ లేదో అక్కడికి పెట్టుకో. లేకపోతే ధర్మవరం ఏనాడని గెలిచిందా బీజేపీ? మరి ఎట్లా ఇచ్చావు? విజయవాడ వెస్ట్ ఏనాడని గెలిచింది, మరి ఎట్లా ఇచ్చావు సుజనా చౌదరికి? అనకాపల్లి ఏనాడని గెలిచిందా? ఎట్లా ఇచ్చావు సీఎం రమేష్? ఎందుకని? ఎందుకని? ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మరి అంటే ఏంటి, సామాన్యుడు పనికిరాడా? అంతే కదా. మరి అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే పురంధేశ్వరి దగ్గర కూడా అంత డబ్బులు లేవుగా, తీసేయాలిగా. మరి జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కూడా అంత ఉండవు వీళ్ళతో పోల్చుకుంటే, సుజనా చౌదరి సీఎం రమేష్తో పోల్చుకుంటే. సత్య దగ్గర కూడా అంత ఉండవు. మరి లేని వాళ్ళందరినీ తీసేయాలి కదా పక్కకి. శ్రీనివాస్ వర్మ దగ్గర కూడా అంత ఉండవు. రఘురామకృష్ణరాజు డబ్బులతో కంపేర్ చేస్తే శ్రీనివాస్ వర్మ దగ్గర ఎందుకు ఉంటాయి? కరెక్ట్ కాదు కదా. డబ్బులు తెలిసిన వాళ్ళు ఎట్లా తెలుస్తుందండి? తెలుగుదేశం పనిచేసి పెడుతుంది, బీజేపీ ఏం లేదు కదా అక్కడ. బీజేపీ అట్లాంటప్పుడు పోల్ మేనేజ్మెంట్ తెలుగుదేశం చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయదు? మాట్లాడు. శ్రీనివాస్ వర్మ శివరామకృష్ణ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్నికల బరిలోకి దిగి అక్కడ ఎవరు చేశారు? సుజనా చౌదరి ఎప్పుడు ఎన్నికల బరిలో దిగాడు? ఆయన రాజ్యసభకు పురంధేశ్వర్ గారు 2 సార్లు ఓడిపోలేదు, ఓడిపోయారు కదా. అంతకుముందు కాంగ్రెస్ తరఫున పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చేసింది, బీజేపీ తరఫున ఇప్పుడు చేసుకోలేకపోయిందిగా. మరి తెలుగుదేశం చేస్తానే కదా ఇప్పుడు నమ్మి చేస్తుంది. మరి తెలుగుదేశాన్ని చేయమను. అంటే బూత్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను అనేది. అది ఆవిడకి ఏం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అప్పుడు కూడా పార్టీ చూసుకునేది. ఇప్పుడు పార్టీ చూడు, పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు అభ్యర్థులు చేయరు, పార్టీలే చేస్తాయి. పార్టీ తెలుగుదేశం చేసి పెట్టాలి నీకు. నిన్ను గెలిపించే బాధ్యత తెలుగుదేశం తీసుకోవాలి, లేకపోతే ఎందుకు అసలు పొత్తు నీకు? కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న ఇవన్నీ కూల్ చేయడానికో లేదంటే ఈ అభ్యర్థులను శాంతం చేయడానికి వేరే ఆప్షన్ ఏ ఉంది? ఈ సీట్ల మార్పులు చేసుకోకపోతే ఇంకా అలా పోరాటం చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరు దానికి వాళ్ళు టీడీపీ యాక్సెప్ట్ చేయదు. నల్లమిల్లి రామకృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాంటే ఆయన చేసే ఉద్దేశం ఉందా లేదు తెలియదు, కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు టీడీపీ వేరే అభిమానులు వెళ్తే ఈ పార్టీకి అప్పుడు ఉట్టి తెలుగుదేశం తరఫున పోటీ చేయండి, బీజేపీ తరఫున పోటీ చేయండి, జనసేన చేయండి, లేకపోతే జనసేన బీజేపీ కలిసి పోటీ చేసుకోండి. ఈ గొడవే ఉండదు. ఎవరు గెలకమన్నారు? మీ అంతటి మీరు గెలికి మళ్ళీ ఆడు పనికిరాడు ఈడు పనికిరాడు అని మీరు ఎట్లా ముగ్గురు కలిసాక కూడా పనికిరారు అన్నప్పుడు ఇంకెందుకు మరి మీరు? ఇప్పుడు 3 శక్తులు కలిసాక ఈ 3 శక్తులు ఈ నియోజకవర్గాలు పనిచేయమన్నప్పుడు పొత్తెందుకు? ఇంకా ఒకడు బలహీనంగా ఉన్న చోట ఇంకోటి బలమైన వాడు తేవడాడే కదా. నిడదవోళ్ళు కందులు దుర్గేష్కి ఏం తెలుసని పంపించి మరి అతను గెలిపిస్తామంటున్నారు కదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఏముందని ఇంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినాయి, గెలిపిస్తామంటున్నారు కదా. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉందని పలుకుబడి ఉందన్నో, ఏం సామాన్యుడు పనికి. అంటే ఇక్కడ అదే టీడీపీ జనసేన మధ్యలో ఉన్న మంచి అండర్స్టాండింగ్ టీడీపీ బీజేపీ మధ్య కనిపించట్లేదు. లేదు, పురంధేశ్వరకు ఉన్నది, సుజనా చౌదరికి ఉన్నది, సీఎం రమేష్ కు సత్యాకు ఉన్నది, ఇతనికి ఒక్కడికే ఎందుకు ఉండదు అంటున్నా నేను. ఉండాలి, ఉండేలా చేసుకోవాలి. నీకు నీ ఒక్కళ్ళ కోసం కాదు కదా పార్టీ, వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఈ మార్పులు చేర్పుల్లో చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉంది? కంప్లీట్ గా పురంధేశ్వరి గారే ఆలోచించుకో. అంత సీన్ ఏం లేదు. పార్టీలో సెకండ్ క్యాడర్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇట్లా అనేసి మాటలు జరుగుతున్నాయి. అది జరిగిన తర్వాతనే వీళ్ళు ఏదో పంపిద్దాం, అప్పుడు చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అవ్వేంటో, లేకపోతే చంద్రబాబు పురంధేశ్వరి ఒక మాట అనుకుని ఇది చేస్తున్నారు తెలియదు.
ప్రస్తుతం ప్రచారం మాత్రమే నడుస్తుంది. అది జరిగిందంటే తేనె తుట్ట కదిలించడమే. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మొన్న సుజయ్ కృష్ణ రంగారావు గారితో బాబు గారు ఇద్దరు కలిసి ఈయన కూర్చున్నాడు, అల్మిల్ రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళు ఏదో ఒక హామీ కూడా ఇచ్చారు, మీ సీట్ నీకే వస్తుంది, మేము మాట్లాడుతున్నాం పైన అనేది. అంటే లోకల్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇచ్చారు కదా లెక్కనైతే. హామీ ఇవ్వండి ఎవరికి? ఎవరికి వాళ్ళు హామీ ఇవ్వని పార్టీ ఏ అభ్యర్థికి ఇవ్వలేదంట హామీ. చంద్రబాబు గారు ప్రతి అభ్యర్థికి ఇచ్చారు కదా. మరి 31 సీట్లు ఎట్లా ఇచ్చారు? 8 పార్లమెంట్ ఎట్లా ఇచ్చారు? అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎదవలేండి. సోమిరెడ్డి తప్పు ఏం చేశాడు? ఆలపాటి రాజు ఏం తప్పు చేశాడు? లేకపోతే దేవినేని ఉమా ఏం తప్పు చేశాడు? మరి ఆ సీట్లు కూడా మార్చండి, ఇవ్వాలి కదా వాళ్ళకే. అక్కడ గెలవలేని వాళ్ళు అని చెప్పి నువ్వు తీస్తిరి, మరి ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసిన సీటు. ఇంకోటి ఏమని చెప్పారు? ఎవరి సీట్లు వాళ్ళే, మాకేం సంబంధం లేదని చెప్పారు కదా బాబు గారు. మరి ఇప్పుడు ఎట్లా మారుతారు? ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్పారు కదా. మరి మధ్యలో ఎట్లా మారుతారు? ఇప్పుడు ఆ లెక్కనైతే మీరు కూడా మార్చండి. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఎన్నిసార్లు ఓడిపోయాడు, సీటు తీసేయమని చెప్పండి. అట్లాగే నాదెళ్ల మనోహర్ కంటే కూడా ఆలపాటి రాజే బెటర్ అంటున్నారు. అక్కడ మార్చేయండి. మరి మారుస్తారా? మారిస్తే మార్చండి, అప్పుడు చెప్పండి. అక్కడ ఎవరు అనంతపురం తీసుకెళ్ళి ఇతనే బెటరు, ఎవరు జేసీకి ఇవ్వండి, మరి ఇవ్వాలి కదా. రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా మార్పులు చేర్పులు ఉంటాయా? అదే కనుక జరిగితే అదొక పెద్ద సాహసం అయ్యి ఒక తేనె తుట్టును కదిలించినట్టుగా ఉంటుందా? తెలుగుదేశం పార్టీకి బీజేపీ కలిసి వస్తుందా లేదంటే వికటిస్తుందా? వేచి చూద్దాం.